ఓ అందమైన సాయంత్రం ఈరోజు మీ ముందుకు రావాలనిపించింది, అందుకే ఇలా వచ్చేసాను. వీడియో చాలా బాగుంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టండి. ఇక రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయింది. వాళ్ళతో కాసేపు అలా సరదాగా గడుపుదాం. రే రాజు, నీకు బాగా కోబట్టిందిరా. Too many times has come to pass. Too many moments put aside. Getting out alive, getting out alive. తాతయ్యారా పని ఎప్పుడు? ఏం గోలీ? బ్రష్లు ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? తిరిగిదో పని అయిపోయింది. బ్రష్లు దాచి పెట్టేది. రే చిటిగా, చిటే ఏందో నీ గోళ? ఏమే గుడ్లు గూట్లో పెట్టేస్తాను. సర్రా, చెరుకు తిందురా, ఎత్తుకుంటారా అమ్మా. చెరుకు అయిపోతుంది మా, వాడు తినేస్తాడు. లేకపోతే అన్నే తినేస్తాడు మా. అన్నే తినేస్తాడు రా. మళ్ళీ మొత్తం ఎలా రా? చిటే రావాలమ్మా. ఏం కావాలి చెప్పు, ఎందుకు అలిగినావు? సర్లే, నువ్వు పొరకడలా చేస్తే కుట్టింది, దానికి వస్తుందిలే. వాణి పో, సారీ చెప్పిస్తారా? ఏడవద్దురా, సారీ చెప్పిస్తారా మమ్మీతో? నేను సారీ చెప్పిస్తా, వస్తే నీకు నేను సారీ చెప్పిస్తా. రామా, సారీ చెప్పిస్తా నీకు. ఫోన్ అలా చేయకూడదు. సరే, నువ్వు వస్తారావా? ఎందుకో? రే చిటి, బాయ్. ఏరా, చెరుకు తినడం అయిపోయిందా? సూపర్ హ్యాపీయా? So many days is yet to come. Too many times has come to pass. Too many moments put aside. Getting out alive, getting out alive. Writing letters in the sand. Lost to ocean's gentle hand. చూశారు కదా పిల్లలతో ఇవాళ ఎలా గడిచిందో. కాసేపు మీతో కొన్ని కబుర్లు చెప్పాలనిపించి అలా మిద్దిపైకి వచ్చేసాను. మళ్ళీ మీకు ఈరోజు ఒక చిన్న కథ చెప్పాలనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎవరు స్కిప్ చేయకుండా వినండి. నా వెనకాలే చూస్తున్నారా, సూర్యాస్తమయం అలా అవుతుంది. ఎన్విరాన్మెంట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. నేను ఈ మధ్య ఎక్కడో కథ విన్నా. ఆ కథ ఏంటంటే
అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో 24 గంటలు దేవుణ్ణి పూజించే అచ్చమైన ఒక బ్రాహ్మణుడు. వేదాలు చదివాడు, మహాభారతం చదివాడు, రామాయణాన్ని చదివాడు. అలాగే తను 24 అవర్స్లో ప్రతి పూట దేవుడి గుడికి వెళ్ళి అర్చనలు చేసి దేవుణ్ణి కొలుస్తూనే ఉంటాడు. ఎప్పుడు దైవ భక్తిలోనే ఉంటారు. ఇంకొక సైడ్ తీసుకున్నామంటే ఒక పామరుడు అదే గుడి ముందు చెప్పులు కుడుతూ ఉంటాడనమాట. సరిగ్గా స్నానం చేయడు, మాసిపోయిన బట్టలు వేసుకుంటాడు, చినిగిన బట్టలు వేసుకుంటాడు. రోజు వచ్చి అలానే మురిగుట్టలతో వచ్చి అందరి చెప్పులు కుడుతుంటాడు. ఈ బ్రాహ్మణుడికి తనని ప్రతిరోజు చూసినప్పుడంతా చాలా గలీజ్గా అనిపిస్తుంది. తిట్టుకుంటూ ఉంటాడు, అట్లీస్ట్ స్నానం అన్నా చేయొచ్చు కదరా, ఏంద్రా నీ బట్టలు అలా ఉందని చెప్పి. ఇంతలో ఏం జరిగిందంటే మన నారదుని సైలెంట్గా ఉన్నాడు కదా, విష్ణువు దగ్గరికి వెళ్ళాడనమాట. ఆయనకు ఒక పెద్ద డౌట్ వచ్చింది. ఆయనకి ఎప్పుడు వచ్చేది డౌట్లేనండి. వెళ్ళి తనకు ఒక పెద్ద డౌట్ వచ్చింది. అదేంటంటే ఈ చెప్పులు కుట్టేవాడు అలాగే నిత్యం దేవుణ్ణి కొలిచే బ్రాహ్మణుడు, వీళ్ళ ఇద్దరిలో ఎవరికి స్వర్గప్రాప్తి కలుగుతుంది అని విష్ణువుని పోయి అడిగాడు అనమాట. విష్ణువు అప్పుడు తనకు ఒక పెద్ద పని అప్పగిచ్చాడు. ఆన్సర్ చెప్పలేదు, ఒక పని చెప్పాడు. ఒక చిన్న గుండు సూది ఇచ్చారు. గుండు సూది తెలుసు కదా, మనం బట్టలు కుడతాం. ఆ సన్న గుండు సూది ఇచ్చి వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆ నూలు దూరే సందులో ఏనుగుని దూర్చడం వీలవుతుందా అవ్వదా అని కనుక్కోమన్నాడు. అలాగే నారదమునికి ఏం అర్థం కాలేదు. ఏంద్రా ఈడు పిచ్చోడు ఇలా చెప్తున్నాడు అని చెప్పేసి, సర్లే ఏనివే మన మాస్టర్ చెప్పాడు కదా అని చెప్పేసి ఆ గుండు సూదిని ఎత్తుకుని ఫస్ట్ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చాడనమాట. వచ్చి, బాబు బ్రాహ్మణ, ఈ గుండి సూదిలో ఏనుగును దూర్చమని నువ్వు నిత్యం కొలిచే మిస్టర్ విష్ణువు చెప్పాడు, దూర్చు స్వామి, నా వల్ల అయితే కాదని చెప్పేసి బ్రాహ్మణుని అడిగాడు. బ్రాహ్మణుడు వెంటనే ఆయన కోపం కట్టలు తెంచుకునేది. ఎందుకంటే మహామేధావి కదా, ఎన్నో వేదాలు చదివాడు కదా, ఆయనకేమైనా బుద్ధి ఉందా లేదా విష్ణువు, మేమందరూ కొలిచేది ఆయన్నే, ఇంత సందులో ఏనుగు దూరుతుందని చెప్పేసి విష్ణువు తిట్టాడనమాట. కోపం వచ్చేసింది బ్రాహ్మణునికి. సరే, ఇంకా ఏం చేసేదేం లేక మళ్ళీ నారదముని అదే గుండి సూదిని ఎత్తుకుపోయి చెప్పులు కుట్టుకుంటున్నాడు కదా వాడి దగ్గరికి పోయి, బాబు పామరా, ఇలాగా సో అండ్ సో పర్సన్ ఈ గుండు సూది చంపించి దీంట్లో ఏనుగుని దూర్చాలని చెప్పాడు, దూర్చచ్చా చెప్పు బాబు అని చెప్పాడు. తనకు వెంటనే ఆ చెప్పులు కుట్టే అతను ఏం చెప్పాడో తెలుసా? ఏమో స్వామి, ఆయన అనుకుంటే ఏమైనా చేయగలుగుతాడు, ఇంత చిన్న సందులో కూడా ఏనుగునే దూర్చేయగలుగుతాడు, తన వల్ల కాంది ఏమీ లేదని చెప్పాడనమాట. వెంటనే అస్సలు నారదమునికి మతిపోయింది. ఏంద్రా వీడెప్పుడు దేవుని నమ్ముడు, వీడేంది ఇటువంటి ఆన్సర్ చెప్పాడని చెప్పేసి వెంటనే ఇక విష్ణువు దగ్గరికి వెళ్ళిపోయాడు. బాబు మిస్టర్ విష్ణు, ఇది 2 సమాధానాలు అని చెప్పగానే అప్పుడు విష్ణు అడిగాడు అనమాట. సో మిస్టర్ నారద, వాట్ యు అండర్స్టూడ్ ఫ్రమ్ దైర్ ఆన్సర్ అని చెప్పేసి. దట్ మీన్ అప్పుడు నారదుడు చెప్పాడనమాట, స్వర్గానికి వచ్చేదైతే చెప్పులు కుట్టేటోడే, రోజు 24 గంటలు దేవుణ్ణి మొక్కేటోడు కాదు అని చెప్పి. దీన్ని బట్టి మనకేం అర్థమైంది? దేవుణ్ణి మొక్కడం అంటే 24 గంటలు ఆరాధించడాలు, అది చేయడాలు, ఇది చేయడాలు కాదు. ఫస్ట్ మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీస్ని నిర్వర్తించడం. దట్ మీన్ మన పిల్లల్ని, అమ్మ నాన్నల్ని మంచిగా చూసుకోవడం, సమాజంతో మంచిగా ఉండడం, సమాజానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉండడం, అదే దైవభక్తి. దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, మొక్కడం పక్కన పెడితే. అసలు వాట్ ఈజ్ గాడ్? రెండోది వచ్చి దైవత్వం ప్రశాంతతలో ఉంటుంది. ప్రశాంతత సైలెన్స్లో ఉంటుంది. అర్థమైందా? ఇదంతా మాకెందుకురా సొల్లు చెప్తున్నామని మీరు అంటున్నారు. ఇప్పుడు ఎంత పెద్ద కథ ఎందుకు చెప్పానంటే, ఈ మధ్యకాలంలో చాలా చోట్ల అబ్జర్వ్ చేస్తున్నాను. మార్నింగ్ 3 గంటలకో 4 గంటలకో గుడులలో పెద్దగా సౌండ్లతో రేడియోలు అయితే ఆన్ చేస్తారు. దేవుడి పాటలో ఇంకేదో వెళుతూ ఉంటాయన్నమాట. దాని ద్వారా మనలాంటి సామాన్య ప్రజలకు
నిద్ర అయితే కాస్తో కోస్తో కరువు అవుతుంది. ప్రాబ్లం అంటే ముసలోళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ రిలాక్స్డ్గా ఆ మార్నింగ్ టైమే నిద్రపోయేది ఎక్కువ. మనం మార్నింగ్ నిద్రపోయే టైము చాలా ప్రీసెస్ అనమాట. అదే మనకు మనసు ప్రశాంతతనిస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్రశాంతతను కూడా మనకు దూరం చేస్తారు. మనం చెప్తాం కానీ దాన్ని వాళ్ళు దైవభక్తి అంటారు. మనం చేయలేం. దైవభక్తి అనేది సైలెన్స్లో ఉంటుంది. అంటే దట్ మీన్ వైలెన్స్లో అయితే అసలు ఉండదన్నమాట. సౌండ్ పొల్యూషన్ కూడా ఒక కైండ్ ఆఫ్ టార్చర్ చేసే ఒక వైలెన్స్. కాబట్టి భక్తిని సైలెన్స్లో పొందండి. ప్రజల్ని మనస్సాతిగా ఉండనివ్వండి. ప్రజల్ని నువ్వు ఇబ్బంది పెట్టనంత వరకు నువ్వు గొప్ప భక్తుడివే, ఒప్పుకుంటావు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి కింద కమెంట్లో మీ అమూల్యమైన సలహాల్ని, మీ భక్తిభావాల్ని రాయండి. నేను చదివి తెలుసుకుంటాను. అది అలా సూర్యుడు కూడా నిద్రపోవడానికి తన గూట్లోకి అయితే వెళ్ళిపోతాడు. రండి ఇక మనం కింద వెళ్ళి పిల్లలతో పాటు కాసేపు సరదాగా గడిపేద్దాం. ఏం చెప్తే బిస్కెట్ అమ్మ పిడిపెట్టుండదు. నువ్వు తెల్లవారు అడిగినావు కదా, అది నీకోసమే అమ్మ పిడిపెట్టిందిరా. సరేరా, రెండు తిందురా. చిట్టి పడిపోతా ఉన్నావురా కదా, పెద్ద డేంజరస్ అవుతా ఉంది ఇప్పుడు. లవ్ యూ. మేము ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయాం. వాడి కోపం తగ్గిపోయింది. So many days is yet to come. Too many times has come to pass. Too many moments put aside. Getting out alive, getting out alive. Writing letters in the sand. మొత్తం చెరుకులు వాడే తినేసినాడు అమ్మా. చెరుకులు అయితే చాలా తీపిగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇక్కడ చెరుకులు నరుకుతున్నారు కదా, అప్పుడప్పుడు ఎక్కడన్నా దారిలో దొరికితే తీసుకురావడం, ఇలా తినడం కొంచెం నేచురల్గా. మనకి ఇది మామూలుగా టౌన్లో అంతా దొరకదు కదా, సో ఇలా తింటున్నాం అనమాట. ఓకే, సూపర్గా మూసే చిట్టి. You gotta let them love you more. Tender hearts will always fight the darkness of the light. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే దయచేసి ఓ లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇట్లు సైనింగ్ ఆఫ్, మీ వెంకటరమణ. Through the sunrise I will thrive. Getting out alive, getting out alive. ఇది ఇట్టు చేసామనకు అక్కడ కూడా లేదురా. దీంట్లోనా ఏమన్నా దీంట్లో ఉంటుందిరా. ఇదో న్యూ బిస్కెట్ ప్యాకెట్స్ బడి ఫ్రమ్ సరవణ బిగ్ బజార్ నగరి. హ్యాపీ. ఒక్కటెత్తుకో. సరే ఎత్తుకు పద. అన్నకి ఏంలే. పద. హ్యాపీయా? ఏది అన్నకిస్తావు చిట్టి? ఏది అన్నకిస్తావు
చూపించు, ఏ కలర్ అది? అది అన్నకిస్తావా? Brown. బ్రౌన్ అన్నక? Purple. పర్పుల్ అది. నీ చేతిలో ఉన్నది Yeah, red. ఇది రెడ్. అది నువ్వు తీసుకుంటావా? అదంటే ఎంతో ఇష్టమా?